ఏ నారాయణ ఉన్నట్టుండి మేము గుర్తుకొచ్చాం. ఎంత అధికారం మీదైతే మాత్రం నా భూమి రాత్రికి రాత్రి మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఉండరా, భలే వాడువమ్మా. నీదైతే నిరూపించుకో. నిరూపించుకుంటా, కోర్టులోనే నిరూపించుకుంటా. కోర్టులు లేవమ్మా. ఏం లాయరు నల్ల కోట వేసుకుని కోర్టుకు వచ్చినట్టు వచ్చేసావు? మనోడికి చెప్పలేదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి వచ్చింది, మేమే తెచ్చాం. టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు. అక్కడ ఈ భూమి నీదేనని నువ్వు నిరూపించుకోవాలి. అక్కడే నిరూపించుకుంటా. ఆ టీఆర్ఓ ఎవరో కాదమ్మా, గవర్నమెంట్ పెట్టినోడే. అంటే ఎవరు మాట వింటాడు? గవర్నమెంట్ మాటే వింటాడు. కాబట్టి సెటిల్ చేసుకుంటేనే మంచిది. ఇంతకు మించి నువ్వేమీ చేయలేవు. చెమటలు పడుతున్నట్టున్నాయి, ఫ్యాన్ వేయమంటావా? 5 ఏళ్లుగా వేసింది చాలయ్యా. నాకున్నది ఒక బిడ్డ, ఇదొక్కటే ఆధారం. నీ ఇష్టం. ఎర్రి పప్ప. అయ్యో, అది తిట్టు కాదమ్మా. మా వాడుక భాషలో ఎర్రి పప్ప అంటే బుజ్జి నాన్న అనే అర్థం. నిరూపిస్తాడంట, నిరూపిస్తాడు. మనం ఏమీ చేయలేమా సార్? ఒక్కటి చేయగలం. ఏంటి నాన్న, నెలసరి ఖర్చులు రాస్తున్నావా? ఏది ఒకసారి చూడండి. ఏంటమ్మా, ఏం కావాలి? కుట్టేస్తున్నావేంటమ్మా? జూన్ 4న టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన ప్రభుత్వం రాగానే ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ కాబట్టి మనకు 3 గ్యాస్ సిలిండర్ల ఖర్చు తగ్గుతుంది. మహిళలకు ఆర్టీసీ బస్ ఫ్రీ కాబట్టి నాకు అమ్మకు ఆ ఖర్చు ఉండదు. ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తున్నారు. అలాగే స్కూల్ కి వెళ్లే ప్రతి ఆడపిల్లకు సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు. ఇప్పుడు 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేశారు. అలాగే మనకున్న 1 ఎకరానికి ఏటా 20,000 రూపాయలు సహాయం చేస్తున్నారు. అంతేకాదు మన అన్నేలాగా ఉద్యోగాల కోసం కష్టపడుతున్న నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, అదొచ్చే వరకు నెలకు 3,000 స్టైఫండ్ ఇస్తున్నారు. అందుకే మనం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయాలి. ఇన్ని బెనిఫిట్స్ ఇస్తా ఉంటే తప్పకుండా నా ఓటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది నాన్న. ఏంటమ్మా అది? నా భవిష్యత్తు నాన్న. దానికోసమైనా నువ్వు టీడీపీ, జనసేన, బీజేపీకి ఓటు వేయాలి. కొంచెం రన్నింగ్కి అలసిపోతున్నాం, స్ట్రెంగ్త్ లేదు. బాగా తినాలి నువ్వు. రోజుకి 6 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి? అవసరమా కన్నమ్మ? హే, పిల్లల ముందు డబ్బుల గురించి మాట్లాడతావు? కన్నమ్మ, నువ్వు వెళ్ళి నేను ఇస్తాను. అయినా అంత పెద్ద దూరం కాదులే నాన్న, నేను నడుచుకుంటే వెళ్ళగలను. నువ్వెళ్ళేదారంతా ముళ్ళున్నా నీ దరి చేరాలి. ఓటమే తనుంచేలా సాయంగా నీ సైన్యంగా చెయ్యందించే వెలుగే రానుంది కదా. ధైర్యంగా అడుగే ఇంకా నీ కై నిలిచే బలమే